పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. ఒక్కడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలను. ఇందువల్లనే దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్. ఇక్కడ మన ద్వారా ఎవరు మహిమ పడాలంట? దేవుడు మహిమ పొందుకోవాలి. మనం దేవుని యొక్క మందిరానికి ఎందుకు రావాలంటే దేవుని మహిమపరచడానికి. మనం దేవుని యొక్క కృప ద్వారా దేవుని బిడ్డలుగా మార్చబడి దేవుని చేత ఏర్పరచబడిన వారుగా ఉన్నప్పుడు మనము దేవుని బిడ్డలుగా మనము దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చూపిన కృపను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన సంఘములో మన సంఘ బిడ్డల ద్వారా ఆ సామర్థ్యత సంఘ బిడ్డలు కోల్పోతున్నారు. ఈరోజు అంశం ఏంటంటే నీ సామర్థ్యము నుండి దేవుని ఆరాధించాలి. నీ సామర్థ్యం చేత ఏం చేయాలి? నువ్వు నీ సామర్థ్యం చేత దేవుని ఆరాధించాలి. నీకిచ్చిన ఆ శక్తిని బట్టి దేవుని యొక్క సన్నిధిలో వాడబడాలి. దేవుని యొక్క సన్నిధిలో స్తుతించాలి. దేవుని సన్నిధిలో నువ్వు దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలి. అది క్రైస్తవులుగా మనము ఆ దేవుని యొక్క శక్తి పొందుకొని దేవుని యొక్క సన్నిధిలో మనకిచ్చిన ఆ శక్తిని బట్టి మనము దేవునిలో వాడబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుళ్ళు ఏం చేయాలమ్మా? వాడబడాలి. మనం దేవుడిచ్చిన శక్తి చేత సామర్థ్యం చేత దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలి. నీకిచ్చిన ఆ సామర్థ్యము జ్ఞాపకం చేసుకొని, నీకిచ్చిన ఆ శక్తిని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మహిమపరిచే దినము ఈరోజు. దేవుని ఆరాధించే దినము, దేవుని గణపరిచే దినము. నీ సొంత కార్యక్రమాల కొరకు కాదు, నీ సొంత పనులు చేసుకుంటాను కాదు. ఈ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది. నువ్వు దేవుడు ఏర్పాటు చేసుకుంది ఎందుకంటే దేవుని బిడ్డగా జీవించటానికి దేవుడి కుమారుడిగా కుమార్తెగా నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఉండి ఆరాధించుకోవాలి. అందుకే గత వారం అంతా దేవుడు మనని కాపాడుకున్నాడు. కృతజ్ఞత ఎక్కడ తెలియజేయాలంటే ప్రభు సన్నిధిలో, ఇదిగో ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకొని అయ్యా గడిచిన వారం అంతా కాపాడుకున్నాడు దేవా, నీకే వందనములనైనా, నీకే స్తోత్రములని దేవుని యొక్క సన్నిధిలో మనము ఏం చేయాలి? మన యొక్క సామర్థ్యం చేత మనము ఆరాధించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ఒక్కడు బోధించిన ఎడల ఏంటి చదవండి? దైవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఏం బోధించాలంటే ఇక్కడ దేవుని యొక్క మాటలు బోధించాలమ్మా. ఏదో మాటలు కాదు, లోక సంబంధమైన మాటలు ఇక్కడ చెప్పకూడదు. ఇక్కడ ఏ సంబంధమైన మాటలు చెప్పాలంటే దేవునికి సంబంధించిన మాటలు మాత్రమే మనం మాట్లాడాలి. దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మనము గ్రహించాలి. ఇక్కడ దేవుడు పలికే మాటలు మాత్రమే ఇక్కడ నిలబడిన వారు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు మాట్లాడాలి. ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు దైవోక్తులను బోధించినప్పుడు ఆ బోధనకి మనము తల వంచాలి. ఆ బోధనకి మనము శ్రద్ధగానండి, ఆ బోధనకి మనము తల వంచాలి. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు పలికే మాటల్లో పరిశుద్ధ గ్రంథము మన చేతిలోనే. ఈ పరిశుద్ధ గ్రంథము దేవుడు పలికిన మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నప్పుడు ఆ మాటలు మాత్రమే. కొంతమంది ఎన్నో కుళ్ళు జోకులు చేస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. సంఘం అబ్బో ఎంతగా ఒక పాస్టర్ గారిని చూస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు యూట్యూబ్లో. ఆయన
వేసే జోకులు ఎలా ఉంటాయంటే అసలు వాక్యం ఉండదు, మొత్తం కుళ్ళు జోకులే. దానికి పడి నవ్వుతారు పాప. ఆయన అయితే అందరు పిలుస్తూ ఉంటారు, బాగా నవ్విస్తారండి. నవ్వులు కాదు ఇక్కడ కావాల్సింది. ఇక్కడ కావాల్సింది దేవుని పలికే మాటలో బోధించాలి. ఆ మాటకి అర్థం ఏంటి, ఆ సత్యం ఏంటి, ఆత్మీయ అర్థము ఆ మాటల ద్వారా తెలియజేస్తూ సంఘాన్ని ఆత్మీయంగా బలపరుస్తూ ఉండాలి. ఇక్కడ మొదటగా సంఘ కాపడిని జ్ఞాపకం చేసుకుంటున్న దేవుని సేవకుని జ్ఞాపకం చేసుకుంటూ, ఇదిగో ఆ కల్పన కథల వైపు కాకుండా, చాలా మంది వాక్యం తీస్తారు కానీ మొత్తం కథలే చెప్తా ఉంటారు. కథలు కాదు, కల్పన కథల వైపు తిరగొద్దు అంటున్నాడు దేవుడు. అవునా కదా? దేవుడు ఒకసారి మన కల్పన కథల వైపు తిరగొద్దని దేవుడి యొక్క వాక్యంలో ఉంది. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చదవండి, గట్టిగా చదవాలి త్వరగా. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం తీయాలమ్మా, తొందరగా ఫాస్ట్గా తీయాలమ్మా. సరేలే, మీ తీసులోకి తెల్లారిపోయింది అనుకుంటాను. బైబిల్ చదివితే కదా బైబిల్ కదా ఎక్కడ ఉంటుందో ఏముంటుందో తెలిసింది. తీసారా? 4వ వచనం. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. అమ్మా ఏ చదువుతున్నావు నువ్వు? 2వ పత్రిక అని చెప్పాను. సత్యమునకు శివుని యొక్క కల్పన కథల వైపునకు తిరుగు కాలం వచ్చును. ఇప్పుడు వచ్చేసింది. సత్యముకు మనకు అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగా దేవుడి యొక్క మాటలు బోధిస్తుంటే అది అవసరం లేదు. కల్పన కథలు కావాలి, పుల్లు జోకులు వేస్తూ చెప్పాలి మాటలు. దేవుని యొక్క ఆత్మస్థితి ఇక్కడ ఏమన్నాడు దేవుని యొక్క వాక్యంలో, ఒక్కడు బోధించినట్లా ఏ మాటలు చెప్పాలంట? దైవోక్తులను బోధించున్నట్లు దైవోక్తులను బోధించినట్లు బోధింపాలి. దేవుని యొక్క మాటలే బోధించాలి. ఇక్కడ దేవుని యొక్క ఆత్మీయ సత్యాన్ని బయలుపరచాలి, ఆత్మీయ మాటలు వినాలి. ఇది ఎవరి బాధ్యత? సంఘ కాపురి యొక్క బాధ్యత. మరి మీ బాధ్యత ఏంటి? మరి సంఘముగా, విశ్వాసులుగా, సంఘ బిడ్డలుగా దేవుడు ఏర్పాటు చేసుకుని మీ బాధ్యత ఏంటి? వచ్చి కూర్చుంటే వెళ్ళిపోయిద్దా? సరిపోయిద్దా? వచ్చి కూర్చుంటే సరిపోతారమ్మా? వచ్చి కూర్చొని వెళ్ళిపోతే అయిపోయిద్దా మీ పని? ఇంకా సంఘం అంటే ఎన్నో 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 పనులు ఉంటాయి. ఆ పనులకి మీ యొక్క శక్తి దారిపోయాలి. ఇప్పుడు మనం చేసే పనుల్లో ఒక్కొక్కరు కూలి పని చేసుకుంటారు, చేతి పనులు చేసుకుంటారు, కొంతమంది ఉద్యోగాలు చేస్తారు, కొంతమంది ఆఫీసులో పని చేస్తారు. ఎవరు సామర్థ్యం కొద్ది వాళ్ళు చేస్తూ ఉంటారా కదా పని. కూలి పని చేసేవాళ్ళు కూలి పని చేస్తూ ఉంటారు, మరి చేతి పనులు చేసేవాళ్ళు చేతి పనులు చేసేవాళ్ళు ఉంటారు, ఉద్యోగులు చేసేవాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేస్తూనే ఉంటారు. అంటే వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళ సామర్థ్యతను బట్టి వాళ్ళు పని చేసుకుంటారు కదమ్మా. మరి ఇక్కడ నీ సామర్థ్యం గుర్తించావా? అందరు ఇక్కడ వాక్యం చెప్పమని ఎవరు అడగరు. ఇక్కడ నిలబడి వాక్యం చెప్పమని ఎవరు అనరు. వాక్యం చెప్పే పని వాక్యం చెప్పే వాళ్ళ పని వాక్యం చెప్తారు, పాటలు పాడే పని పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. మరి నీకిచ్చిన సామర్థ్యతను బట్టి, నీకిచ్చిన సామర్థ్యాన్ని బట్టి నువ్వేం చేయాలి? నీకిచ్చిన సామర్థ్యాన్ని బట్టి నువ్వు దేవుళ్ళు వాడబడాలి. దేవుని పని నువ్వు శక్తి వంచన లేకుండా దేవుళ్ళు వాడబడటానికి ఇష్టపడాలి. నీ శక్తి దారిపోస్తూ నీ కుటుంబ పోషణ కొరకు నువ్వు కష్టపడుతున్నావే, నీ బిడ్డల కొరకు కష్టపడుతున్నావే. వాళ్ళు పెద్దగా చేసినాక బిడ్డలు మనం ఎంతో కష్టపడి వాళ్ళని చదివించి ఉన్నతమైన స్థితిలో వాళ్ళు ఉంచితే రేపు పొద్దునేమంటారు? పెళ్లి చేసినాక, అమ్మ మా ఇంటికి ఎందుకే ఊరగా వస్తున్నావు, నీ కోడలు కసురుకుంటుంది అంటారా లేదా? కూతురి కాడికి పోయినకో, ఎందుకమ్మా నీకేం పని లేదు, మా ఇంటికి వస్తున్నావు, మీ ఇల్లు ఏమైంది అంటారు. మనము మన శక్తిని అంతా ధారపోసి మన బిడ్డల్ని ఒక ఉన్నతమైన పొజిషన్లో చేస్తే మనం ఏమంటారు? ఇంతే. కానీ అదే శక్తి నువ్వు దేవుడి కొరకు వాడబడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి కొరకు నువ్వు నీ శక్తి అంతా ధారపోస్తే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు.
ఒకవేళ నీ కొడుకు కోడలు చూడటానికి మనసు రాకపోయినా కానీ ఆ మనసుకి దేవుడు కలిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీ కూతురు నిన్ను ఇంటికి రానికపోయినా కానీ నిన్ను ఆ మనసు ప్రేమించే మనసు దేవుడిస్తాడు. నీకేది తక్కువ చేయడంట. ఏం చేయడమ్మా? ఏది తక్కువ చేయడు. నీకు సమస్తము కలిగిస్తాడు. నీకేది కావాలి? ఎందుకంటే నువ్వు ఏం చేస్తున్నావు? దేవుడిలో నీ శక్తి అంతా దారిపోస్తున్నావు కాబట్టి, దేవుని కొరకు వాడబడుతున్నావు కాబట్టి, దేవుని యొక్క నిమిత్తము నువ్వు వాడబడుతున్నావు కాబట్టి, నీ సామర్థ్యమును దేవుని కొరకు వినియోగిస్తున్నావు కాబట్టి. ఇక్కడ వినండి, నీ సామర్థ్యమును దేవుని కొరకు. నాకేముందండి, నాకేం చదువు రాదండి, నేను పాటలు పాడలేనండి. నువ్వు పాటలు పాడగాకు, కానీ ఇంకొక పని చెయ్యి. లేవో పనులు ఏమ్మా? ఇప్పుడు ఊడ్చి శుభ్రపరుస్తున్నా. ఎవరు గేటు తీస్తున్నట్టు ఉంది, అది డోరు. అటు కాదు, నీ పాటలు రాకపోవచ్చేమో, బైబిల్ చదవడం రాకపోవచ్చు. బైబిల్ చదివే వాళ్ళు బైబిల్ చదువుతూ ఉండాలి. సామర్థ్యం. ఇప్పుడు ఒక్కొక్కరు కష్టపడుతున్నారండి, మనం చూస్తున్నాం కదా. బాబా ఏం కష్టపడుతున్నారంటే రాత్రి 1 గంట దాకా కష్టపడుతున్నారు. 1 గంట దాకా కష్టపడుతున్నారు. కానీ ఉపయోగం ఉందా? వాళ్ళ జీవితంలో ఆ డబ్బే వాళ్ళకి సుఖం ఇస్తుందా? ఆ డబ్బే సంతోషం ఇస్తుందమ్మా? డబ్బే ప్రాణాలు కాపాడుతుందా? చెప్పండి. డబ్బే రోగాలు రాకుండా చేస్తుందా? యేసయ్య దగ్గర నీ శక్తి ఏంటి? నీ సామర్థ్యమును నువ్వు జ్ఞాపకం చేసుకుని దేవుని కొరకు వాడబడు. నీకు పాటలు ఇచ్చి పాటలు పాడి తలంతుంటే పాటలు పాడు, నిలబడి వాక్యం చదివి తలంతుంటే వాక్యం. నాకు ఏది రాదనుకుంటే రోజు వచ్చి చర్చిలు ఊడు, ఆదివారం చర్చి ఊడ్చి, ఇదిగో ఈ కుర్చీలు వేసి శుద్ధీకరించి పరిశుద్ధపరుచు, తుడువు మంచిగా దేవుని పనికి నిమిత్తం. నేను కూడా చేయగలను. నా దేవుళ్ళు నేను వాడబడాలి. ఈరోజు మనము చర్చి యానివర్సరీ పెట్టుకున్నాం. ఏదో నా ఒక్కరి కోసం చేసినట్టుగా ఉంది చర్చి యానివర్సరీ. ఇటు అనుకుంటే ముందు అసలుకి క్యాన్సిల్ చేసుకునేవాడిని. అప్పటికి అంటున్నారు కొంతమంది, అనవసరంగా ఎందుకు అందరిని పిలుచుకోవటం అని. దేవుని యొక్క వాక్యాన్ని ఆ రోజైనా 10 మందికి ఒక మాట ఏంటో బాగుపడి, ఎక్కడ ఏ చర్చిలోనే ఉన్నాయి, ఏమో ఒక మాట ఏంటో బాగుపడతారు కదమ్మా. ఆ తలంపుతోనే అందరిని పిలుస్తూ ఉంటాం మనం. లోక సంబంధంగా నీకు సంతోషం ఉంటే నువ్వు అందరినీ బంధువుల్ని, రక్తజములే, అక్కల్ని, అయ్యల్ని, అమ్మల్ని పిలుచుకుంటున్నారే. ఈ ఆత్మీయ సంతోషం పంచుకోవటానికి మనము ఈ లోకాన్ని మనము ఈ లోక సంబంధంగా మనం పిలుచుకోలేమా? ఇప్పుడు నీ సామర్థ్యమును నువ్వు దేవుని సన్నిధిలో వాడబడాలి. నీకు ఇచ్చిన ఆ సామర్థ్యమును దేవుని సన్నిధిలో వాడబడాలి. సంఘం అంటే క్రీస్తు శరీరము. శరీరంలో ఎన్ని ఉన్నాయమ్మా? ఎన్ని భాగాల్లోని చెప్పండి. మనకు కనబడేది కాలు, చేతులు, ముక్కు, కళ్ళు, నోరుగా. కానీ కనబడని భాగాలు ఎన్నో ఉన్నాయి కదా. కనబడని భాగాలు చూడండి. నోరు ఉంది. నోరు దేనికి అనుకుంటున్నాం మనము? నోరు దేనికి ఉపయోగపడింది అనుకుంటున్నాం మనము? తినటానికి మాత్రం ఉపయోగపడింది అనుకుంటున్నాం కదా. కానీ నోట్లోని ఎన్ని భాగాలు ఉన్నాయి? పళ్ళు ఉంది, కొండ నాలుక ఉంది. కొండ నాలుక ఏం చేసిందో తెలుసా? దాని సామర్థ్యం ఏందో తెలుసా? కొండ నాలుక అది మన తిన్న ఆహారములో ఏందన్నా వేస్టేజ్ ఉంటే, లేదంటే ఏందన్నా మనకి పనికిరాని మనకి ఇది బ్యాక్టీరియా ఉంటే అది లోపలికి వెళ్లకుండా కాపాడిద్దంట కొండ నాలుక. మన నాలుకొంది ఎందుకు మాట్లాడటానికి అనుకుంటాం. నాలుకొంది అసలు రుచి కలిగించేది ఏదో తెలుసా? కొండ నాలుక. నాలుక కాదు, నాలుక ఒకటి మాట్లాడటానికి మనకి వచ్చింది మనకి. కానీ కొండ నాలుక ఆ రుచిని తెలియజేసిద్దంట. కొండ ఆ నోట్లో ఆ ఉన్న ఆ భాగాలు అవి చూడండి ఎంతగా అవి తన సామర్థ్యాన్ని బట్టి వాడబడుతున్నాయి. చూడండి, నువ్వు కుటుంబం పోషణార్థము ఏ విధంగా అయితే నీ కుటుంబాన్ని పోషించుకోవటానికి, నీ కుటుంబాన్ని ఇదిగో ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశపడుతూ నువ్వు ఎంతో కష్టపడుతున్నావు. నీ సామర్థ్యం, నీ శక్తిని మించి నువ్వు పని చేస్తున్నావే, అదే పని సంఘం కొరకు చెయ్యి. దేవుని పని చేయి.
దేవుని పని ఉన్నప్పుడు, లేనప్పుడు కాదండి, ఉన్నప్పుడే. ఈరోజు మనకి పని ఉంది. మామూలు కంటే ఈరోజు ఇంకా తక్కువ మంది వచ్చారు కదా, ఎందుకు అర్థం కాదు. చర్చి యానివర్సరీ మనకి రేపు శుక్రవారం. నేను వాళ్ళని ఏ విధంగా నేను తరబిది ఇవ్వాలి, ఏ విధంగా వాళ్ళని నిలబెట్టాలి ఆశపడ్డాను. ఈరోజు బల్ల ఆరాధన, ప్రత్యేకమైన దినం, అందరు వస్తారు. మనకి ఒక ప్లానింగ్ ఉండాలి. శుక్రవారం ఒక ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ ప్రకారం మనము యానివర్సరీ జరిపించుకోవాలి. వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ఉండాలి, మన సంఘం కొరకు మనం ఏ విధంగా పాటుపడాలి. మన హార్ట్ ఉంది కదా శరీరంలో లోపల, దాని యొక్క సామర్థ్యంను శక్తి మించి అది మన కోసం పనిచేస్తూ ఉంటది. ప్రతి నరంలో రక్తాన్ని రక్తాన్ని పంపించాలి. అది పని. గుండె ఆగిపోయింది అనుకో, ఏమైంది నీ పని? బొమ్మలాగా నీళ్ళుకుంటాం అంతే. నీళ్ళు ఏం చేస్తావమ్మా గుండె ఆగిపోతే? కిడ్నీలు ఆ రక్తాన్ని శుద్ధి చేయకపోతే మన పరిస్థితి ఏంటి? కిడ్నీ రక్తం శుద్ధి చేసిద్ది. ఆ రక్తం శుద్ధి చేయకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? డయాలసిస్లోకి వెళ్ళిపోతాం. ఇవన్నీ రాకుండా ఉండాలంటే నువ్వు మొదటగా దేవుడి దగ్గర ఎందుకు? నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి నువ్వు దేవుడి కొరకు వాడబడు. ఎవరి కొరకు వాడబడాలి? దేవుడి కొరకు వాడబడు. నీకు ఇచ్చిన తలంతుల్ని దేవుడి కొరకు వాడబడు. ప్రతి దినం ఉంటుందమ్మా దేవుడి కొరకు వాడబడటం. ఎప్పుడు ఉంటుందమ్మా? దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే ఉంటది. ఆదివారం ఒక్కరోజు మధ్యలో మనం నేను ప్రార్థన పెట్టుకుంటే ఆ ఒక్కరోజే కదా. నేను వారం మొత్తము ఇదిగో నా దగ్గర ఉండండి. ఇదేం పెద్ద భారమా? దేవుని పని చేయటం పెద్ద భారమా మనకి? మత్తయి సువార్తలో 11:28 ఏమంటదమ్మా? ప్రయాసపడుతున్నా రండి, మీకు విశ్రాంతిని కలిగజేద్దును, నా భారము ఎలా ఉంటదంట? సులువుగాను తేలిగ్గా ఉంటదంట. ఏమ్మా మనము చూడండి, ఎందుకంటే ఆల్రెడీ మన పాప భారాన్ని తన మీద వేసుకున్నాడు. మోయలేని భారం అది. పాప భారము ఏ భారం అమ్మా? మోయలేని భారము. ఆ భారాన్ని తన మీద వేసుకున్నాడు. ఆయన కాడిని మన మీద ఉంచాడు. ఈ కాడి సులువైంది. నేనేమన్నా ఈ ఇల్లు ఎత్తుకొని మొయ్యమంటున్నాడా? ఇంట్లో ఉండమంటున్నాడా? మొయ్యమంటున్నాడా? మనం మోసే భారం మాత్రమే మనకిస్తాడు. మొయ్యలేని భారము మనకి ఇయ్యడు. మనం చేసే పనులే. సంఘం అంతే సంఘంలో చేర్చబడిన శరీరము ఏ విధంగా అయితే శరీరం కొరకు తన సామర్థ్యము కొద్ది పనిచేస్తున్నాయో నువ్వు నేను ఆ విధంగా. కాలేయం చెడిపోతే, అదే లివర్ చెడిపోతే శరీరానికి ఉపయోగపడిద్దా? కిడ్నీ చెడిపోతే శరీరానికి ఉపయోగపడిద్దా? పేగులు చెడిపోతే శరీరానికి ఉపయోగపడిద్దా? ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఒక్కొక్క అవయవము, ఏ అవయవం సరి లేకపోయినా కానీ సంఘము కొట్టుమిట్టులాడుతూ ఉంటుంది. ఇప్పుడు నా పరిస్థితి లాగా నేను కూడా కొట్టుమిట్టులాడుతున్నాను. ఎవరు ఎప్పుడు వస్తారో తెలియదు, వస్తారో రారో తెలియదు. నిజమైన సంఘం ఈ సంతోష దినాలు ఈ మనకి సంఘానికి. ఈ చర్చి పండుగ అందరికి ఉంటుందా? మనకేనా ఏమ్మా? మన పక్కలకే ఉంటుంది చర్చి పండుగ అంటే. ఆ పండుగలో నేను దాదాపు నెల రోజుల పైనుంచే సంతోషిస్తున్నాను. ప్రతి పనిలో నా దేవుడి కొరకు చేస్తున్నాను అని ప్రతి పనిలో నేను ముందుకు సాగుతూ ఉన్నాను. సంఘము కూడా ఇక్కడ ఏం చేయాలంటే, సంఘ కాపుడు ఏం చేయాలంట? మన చదివిన పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 11 ఒకడు బోధించినట్లా దైవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఎవడు బోధిస్తే? దైవజనుడు బోధించే దైవజనుడు ఒక్కడు. ఎవరైనా దేవుని ఏర్పాటు చేసిన ఆ బోధకుడు బోధించటానికి ఏ మాటలు మాట్లాడాలంట? దేవుని యొక్క మాటలు, పరిశుద్ధ గ్రంథంలో ఆత్మీయ సత్యాన్ని మాత్రమే తెలియజేయాలి. అంతేగాని ఏదో 4 కుళ్ళు జోకులు వేసేసి వెళ్ళిపోవటం కాదు.
నాలుగు కల్పన కథలు చెప్పేస్తే అది వాక్యం అంటారు. ప్రతి ఒక్కరూ చాలా మంది వాక్యాలు తీసుకుంటే చూడండి, ఏ రోజైనా కానీ సంఘం నన్ను పోషించాలి, సంఘం నన్ను ఆదుకోవాలి, నేను కష్టంలో ఉన్నాను, సంఘమే పడతా ఉంటారు చాలా మంది. ఏ రోజైనా మిమ్మల్ని నన్ను పోషించాలి, నా కష్టంలో ఉన్నాను, శ్రమలో ఉన్నాను, బాధలు అని చెప్పానా? నా కష్టంలో నా యేసయ్యకు మాత్రమే చెప్తాను, ఎవరికి చెప్పను. నా కష్టంలో నా బాధలు ఎవరికి చెప్పను నేను. ఎందుకంటే దేవుని నిజమైన బిడ్డగా నేను ఎదుగుతున్నాను కాబట్టి. ఇప్పుడు దేవుడు పలకాల్సిన మాటలు మాత్రమే నేను ఇక్కడ చెప్తాను. దేవుడు ప్రభుని అడుగుతాను, ఏ మాటలు కావాలి సంఘానికి చెప్పాలి ప్రభా, ఇదిగో ఇది లోపం ఉంది చెప్పు అంటేనే చెప్తాను. అది మీరు అనుగ్రహించడానికి. అందుకే ఈరోజు నీ సామర్థ్యాన్ని బట్టి దేవుళ్ళు ఎదుగుతుంటే నీ కుటుంబం ఎదుగుతూ ఉంటది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పాటలో ఉంటే పాటలు పాడు, ప్రార్థన తలంతుంటే ప్రార్థన చెయ్యి, ప్రార్థనలు వాడబడు, వాక్యం చెప్పే తలంతుంటే వాక్యం చెప్పు. ఏ తలంత లేదు నాకు అనుకుంటే ఇది ఊడ్చే పని ఉంది, తుడిచే పని ఉంది, కడిగే పని ఉంటుంది. సంఘంలో ఒక్కరు ఒక్కొక్క పని తీసుకుంటే అది నీ సామర్థ్యం. నాకు ఏ సామర్థ్యం లేని వాళ్ళు అంటారు ఎవరన్నా ఉంటారా? ఎవరుంటారు? వాళ్ళు కాలు ఇరిగిపోయిన వాళ్ళు ఉంటారు, చేతులు ఇరిగిపోయిన వాళ్ళు ఉంటారు, గుడ్డి వారు ఉంటారు. కథలు ఏ పని చేయలేరు కదా. మన ఆ స్థితిలో లేము కదా. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మనకి మంచి అవయవాలు ఇచ్చాడు, దేవుడు మనకు శక్తిని ఇచ్చాడు, బలం ఇచ్చాడు. దేవుని పని చేయడానికి నీ సామర్థ్యమును కొలది నువ్వు పని చేయి దేవుని కొరకు. ఎంత ఆనందం ఉంటుందో తెలుసా దేవుని పనిలో. దేవుని పని చేస్తే నీకు పని ఇచ్చిన వాడు దేవుడు, కానీ దేవుడి పని ఎక్కడితే నీకు ఉపాధి చూపించిన వాడు దేవుడు. ఎవరమ్మా నీకు ఉపాధి చూపించింది? ఎవరు? దేవుడు. దేవుడు పని చేయి, నువ్వు నూరంతలుగా ఆశీర్వదించబడతావు. ఆమేన్, హల్లెలూయా. ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు నూరంతలుగా. మనం అదే మాత్రం చెప్పుకుంటాం, ఇస్సాకు ఆశీర్వదించబడ్డారు నూరంతలుగా. మనం కూడా నూరంతలుగా ఆశీర్వదించబడాలని ఆశతో ఉంటాం. కానీ ఏముంటాం మరి? ఇస్సాకు వాళ్ళ ప్రాణాలు అర్పించటానికి ఆయన బలిపీఠం మీదకి ఎక్కాడే, ఆ జీవితం మనకుందా? సంఘం అంటే ఇందాక చెప్పా కదా, గుండె చేసే పని గుండె చేయాలి, లివర్ చేసే పని లివర్ చేయాలి, కిడ్నీ చేసే పని కిడ్నీ చేయాలి, మరి ఊపిరితిత్తులు చేసే పని ఊపిరితిత్తులు ఎంత ప్రాముఖ్యమని మనం అనుకుంటాం. ముక్కు నుంచి గాలి తీసుకుంటున్నాం, మనకు ఊపిరి అందుతుంది. ముక్కు నుంచి గాలి ఓలి పీల్చుకుంటున్నాం, కానీ మంచి గాలిని తీసుకొని చెడు గాలిని పంపించేది ఏదమ్మా? ఊపిరితిత్తులు. ఆ ఊపిరితిత్తులు ఖరాబ్ అయితే ఆ చెడు గాలి కూడా లోపలే ఉంటది, ఆ కార్బన్ డైఆక్సైడ్ కూడా లోపలే ఉంటది. అప్పుడు నీకు ఆయాసం వచ్చింది. ఊపిరితిత్తులు ఖరాబ్ అయితేనే కదా ఆస్తమాలు, దగ్గులు వచ్చేది. గుండె ఖరాబ్ అయితేనే కదా నీకు బ్లడ్ సర్క్యులేషన్ కాదు. నీకు కిడ్నీలు ఖరాబ్ అయితేనే కదా నీకు రక్తము శుద్ధీకరించలేదు. ఈ సంఘంలో నీకు ఇచ్చిన పని నువ్వు చేయటానికి నువ్వు సిద్ధపడి రావాలి. అది సంఘం అంటే, విశ్వాసం అంటే అది. సంఘంలో ఎన్ని పనులు ఉంటాయి, ఎన్ని పనులు. మన సంఘంలో మనకేం కనపడట్లేదు చేద్దామన్నా కానీ, ఎందుకంటే మీరు అలా రావట్లేదు. అసలు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఉన్న మ్యూజిక్ కూడా మూల పెట్టాల్సి వస్తుంది. అది ఎందుకు? ఆ కొట్టే సామర్థ్యం కలిగిన వాళ్ళు లేరు, సమర్పించుకునే వాళ్ళు లేరు. ఆ సామర్థ్యత ఉన్నా కానీ ఏం చేస్తున్నదని నిరుపయోగం చేసుకుంటారు. ఉంది, ఇంద్రబాబు కొట్టగలడు, మా నవీన్ చిన్నప్పటి నుంచి కొడతానే ఉన్నాడు, కానీ సమయానికి రాడు. రాకేష్ ఉన్నాడు, కానీ ఆయన సండేకి రాడు. మన ప్రభుదాస్ బ్రదర్ కూడా కొడతారు. అందుకొంత ఆ టచింగ్ ఉంది, కానీ మంచి సింగర్స్ వాళ్ళిద్దరు మంచి సింగర్స్, నిలబడి మంచి పాటలు పాడతారు. నీకు ఇచ్చిన ఆ సామర్థ్యం నువ్వు పోగొట్టుకుంటున్నావు, నిలబెట్టుకోవట్లేదు. నీకు ఇచ్చిన ఆ సామర్థ్యం నువ్వు పెంపొందించుకోవాలి. నీకు ఒక వ్యాపారం ఇచ్చాడు, నాకు రోజు ఆ 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు బేరం వచ్చి చాలు అనుకుంటావా? 10 రూపాయలు 20 రూపాయలు అవ్వాలి, 20 రూపాయలు 30 రూపాయలు అవ్వాలి. 30 రూపాయలు ఎంత అవ్వాలి? ఎంత అవ్వాలమ్మా? 100 రూపాయలు అవ్వాలి, 100 అంతలు కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత కావాలి? 100 అంతలు కావాలి అంతే. మన వ్యాపారం 10 రూపాయల్లో ఆగిపోతే నువ్వు ఆ వ్యాపారం కొనసాగిస్తావా?
ఆ బిజినెస్ కొనసాగిస్తావా? నీ వ్యాపారాన్ని నువ్వు కొనసాగిస్తావా? నీకు ఇచ్చిన ఆ తలంతు ఏదైతే ఉందో ఆ తలంతు ప్రకారంగా నువ్వు సంఘంలో వాడబడాలి. అప్పుడు ఆ సంఘంలో నువ్వు వాడబడుతూ ఉండు, నువ్వు కుటుంబంగా ఆశీర్వదించబడతావు. కుటుంబంగా నీ కుటుంబం సంతోషకరంగా ఉండు. సంఘంలో మొదటకు వాడబడు. సంఘంలో నీకు ఇచ్చిన ఆ సామర్థ్యం నువ్వు జ్ఞాపకం చేసుకొని నీకు ఇచ్చిన ఆ సామర్థ్యం బట్టి నువ్వు సంఘంలో వాడబడు. తెలుసా, ఈరోజు మన సోషల్ మీడియా ఉంది కదా, ప్రతిదీ ఏం చేస్తున్నాం, మనకు పబ్లిసిటీ కావాలంటే సోషల్ మీడియాలోనే పెడుతున్నారు. అవునా కదా? ప్రతిదీ ఈవెన్ దేవుని సేవకులు కూడా ఆరాధన సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఆరాధన ఎలా జరుగుతుంది మా సంఘంలో, ఎలా దేవుని నామాన్ని మయంపరుస్తున్నారు, ఎలా దేవుని నామాన్ని గణపరుస్తున్నారు అంటే, ఇప్పుడు నేను ఏం పెట్టాలి? కుర్చీలు పెట్టాలి. ఏం పెట్టాలమ్మా? తెల్ల కుర్చీలు కనబడుతుంది, తెల్ల పౌరాలా కనబడుతుంది కుర్చీలు ఖాళీగా. అందరూ వస్తే కుర్చీలు ఖాళీగా ఉంటాయా? అటు సైడ్ వీడియో తిప్పుదామంటే భయం. అసలు వీడియో తీసేవాళ్ళే లేరు మన సంఘంలో. ఏం చెప్పాను? ఫోటోలు ఆరాధనప్పుడు ప్రతి ఇక్కడ జరిగే కార్యక్రమం ఫోటోలు తీయాలంటే దాన్ని పట్టించుకోరు. ఆ సామర్థ్యత లేదా? ఫోటోలు తీసేదే ఆ సామర్థ్యత కూడా సంఘంలో లేదా? ఎవరికి? మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నువ్వు సమర్పించుకో. నువ్వు నాకు ఈ పని ఉంది, ఈ పని నేను చేయాలి సంఘంలో, ఈ సంఘంలో ఇది నా సంఘము అనుకుంటే నువ్వు సంఘంలో నీ సామర్థ్యం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఇచ్చిన తలంతుని బట్టి దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా వాడబడాలి. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 25వ అధ్యాయము 14 నుంచి 24 వచ్చిన వాళ్ళకి చదువుకొని ఇంటికి పోయినాక అమ్మ సమయం లేదు, అక్కడ సరే ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం. అమ్మ 25వ అధ్యాయం తీసారా? నాకు అలుపు వస్తుంది కానీ అమ్మా 14 చదవమ్మా. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై శ్రద్ధగానమ్మా తన దాసులను పిలిచి ఏం చేశాడంట? ఇక్కడ ఏం చేశాడు? ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై, ఒక మనుషుడు ఎక్కడికి వెళ్తున్నాడంట? దేశాంతరంకు పోతున్నాడంట. ఒక మనుషుడు పోతూ పోతూ తన దాసుని పిలిచాడంట, అయ్యా ఇదిగో ఈ 5 తలంతులను నీ దగ్గర పెట్టుకో. ఒకటికేమో ఎన్ని ఇచ్చాడు? 5 తలంతులు ఇచ్చాడు. ఇంకొక దాసుని పిలిచాడు, ఈ 2 తలంతుల్ని నీ దగ్గర పెట్టుకో. ఇంకొకడికి ఎన్ని తలంతులు ఇచ్చాడు? ఏం వాక్యాలు చదువుతున్నారు, చప్పలు కొట్టాలి మీద. ఒక్కడికి 1 తలంతు ఇచ్చాడు. చాలా పాత వాక్యం ఇది, ఎన్నో సందర్భంలో విన్నాం. ఒక దాసునికేమో 5 తలంతులు ఇస్తే ఇంకొక దాసునికి 2 తలంతులు ఇచ్చాడు, ఇంకొక దాసునికి 1 తలంతు ఇచ్చాడు. ఏమన్నాడు? ఇంకా ఆస్తిని వారికి అప్పగించినట్లు ఒకనికి 5 తలంతులు, ఒకడికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. ఎక్కడ పోయాడంట? దేశాంతరము పోయాడు. ఇది ఒక ఉపమానముగా ప్రభు అయిన యేసయ్య చెప్తున్నాడు. నేను ఈ లోకానికి వచ్చాను, మిమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నాను, అంటే సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాను. సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఒకడికి 5 తలంతులు ఇచ్చాను, ఒకటి 2 తలంతులు ఇచ్చాను, ఒకడికి 1 తలంతు ఇచ్చాను. నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నానంట? పరలోక రాజ్యానికి వెళ్తున్నాను. ఆ వ్యక్తి ఎవరంటే యేసయ్యే. నేను పరలోకానికి వెళ్తున్నాను, మళ్ళీ అక్కడి నుంచి వస్తాను. అప్పుడు నేను మీ తలంతుల్లో ఏం చేశారని నేను అడుగుతాను. చేసినప్పుడు 5 తలంతులు ఏం చేసినట్టమ్మా? 5 తలంతుల్లో 5 చేసిండంట ఒక ఆయన.
రెండు తలంతులు ఆయన ఏం చేసినంట, 2 తలంతులు ఆయన 2 చేసినట్ట, అంటే 4 చేసిండు. 5 ఇచ్చిన ఆయన 10 చేసిండు, 2 ఇచ్చిన ఆయన 4 చేసిండు. 1 తలంత ఆయన మాత్రం ఏం చేసినంట, 23 వచ్చిన వాళ్ళు చూడండి. అతని యజమానుడు, బల్ల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషంలో పాలుపొందుమని అతనితో చూడండి. చెప్పాను. సంతోషం. 5 ఇచ్చిన తలంతులైన 10 చేసిండు. ఆయన చూసి సంతోషించాడు. దేవుడు సంతోషించాడు. ఇదిగో నా బిడ్డలుగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నా కుమారుడిగా నేను ఏర్పాటు చేసుకున్నాను, మీరు ఇదిగో సంఘములో వాడబడుతున్నారు, నీకు ఇచ్చిన తలంతుని 5, 10 చేసుకుంటున్నావు, 10, 20 చేసుకుంటున్నావు, డబల్ చేసుకుంటున్నావు. కానీ 1 తలంతైన మాత్రం ఏం చేస్తున్నాడు, 24 వచ్చిన తర్వాత 1 తలంతి తీసుకునేవాడు వచ్చి, అయ్యా నువ్వు ఇత్తుల చోట కోయేవాడు, చల్లని చోట పంట కూర్చున్నవాడువు, కట్టినట్టు నేను ఎరుగుతునని కనుక నేను భయపడి వెళ్ళి నీ తలంతును భూమిలో దాచిపెట్టాను. ఒకడంట 1 తలంతిని తీసుకున్నవాడు, వాడు ఏం చేసినంట, అయ్యా నువ్వు రోషమగల దేవుడివి, ఒకవేళ ఈ తలంత ఎక్కడ పోగొట్టుకున్నానుకో నన్ను తాట తెస్తావు. అసలు ఆయన తాట తెస్తాడా? దేవుడు ప్రేమమయుడు. మన కొరకే ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు ఆయన ఎలాంటి వాడని చెబుతున్నాడు చూడండి. ఆయన కూర్చున్న చోటనే నువ్వు ఇత్తిన చోటనే కోయేవాడువు, చల్లని చోట పంట కూర్చున్నవాడు అని కఠినాత్ముడని నేను నిరుద్దును. కఠినాత్ముడాడు. అందుకని నీకు భయపడి వచ్చిన 1 తలంతును గొయ్యి తీసి గోతులు బూడ్చిపెట్టానయ్యా. ఇదా నీకిచ్చిన తలంతు ఏదైతే ఉందో, దేవునికి ఇచ్చిన సన్నిధిలో నువ్వు ఏదైతే నువ్వు రక్షణ పొందుకొని మారు మనసు జీవితం కలిగి ఉండాలని నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో, నువ్వు తలంతులు కలిగి ఉండాలి. దేవుడిచ్చిన ఆ సామర్థ్యమును, నాకుంది సామర్థ్యము. ఇప్పుడు నాకుందా, నేను నా అకౌంట్ చూపిస్తా, 14,000 ఉన్నాయి నా అకౌంట్లో. రేపు నేను ఎంత ఖర్చు పెట్టాలి రేపు నేను దాదాపు ఎస్టిమేట్ చేస్తే 70,000 ఖర్చు పెట్టాలి. కానీ నా సామర్థ్యం పెట్టి నేను ఖర్చు చేయటానికి వెనకాడట్లేదు. కానీ మనోళ్ళు మార్కెట్ రెక్కలు వేసుకుంటారేమో నేను అనుకుంటాను. ప్లేట్కు 500 కదా, 500 పంపితే సరిపోయిద్దిలే అని అట్లా లెక్కలేసుకుని పంపిస్తారేమో అనుకుంటాను మనోళ్ళు. సామర్థ్యము కొలది మనం దేవునికి ఇచ్చినప్పుడు ఆయన కూడా ఆయన నూరంతలుగా ఆశీర్వదిస్తాడండి నిన్ను. దేవుడు పరిపూర్ణమైన దీవుని కనిగిస్తాడు. పేద విధరాలకి లోక సువార్తలో మన చూస్తే ఎన్ని కాసులు ఉన్నాయమ్మా? 2 కాసులు ఉన్నాయి. ఆయన తినటానికి తినింగా లేదు, ఏమి లేవు. నేను 1 కాసు వేసి 1 కాసు నేను ఏమన్నా సరుకులు కొనుక్కుంటాలే తినటానికి అనుకుందా? ఉన్న 2 కాసులు దేవుడికి ఇచ్చేసింది. అదండి అది. ఈ యొక్క తలంతుడు ఏం చేశాడు? 1 తలంతుడు అది గొయ్యి చేసి గోతులు బూడ్చిపెట్టాడు. దేవుడు వచ్చి అడిగాడు. ఏమని అడిగాడు? 26 వచనం, అందుకు అతను యజమానుడు వాడిని చూసి, సోమరువైన చెడ్డదాసుడా. ఎవరంట? సోమరి. దేవుని కొరకు వాడబడిన వారు, వాడబడకుండా ఉన్నవారు, వాడబడేవారు ఏమో వాళ్ళకి పరిపూర్ణమైన దీవెనలు ఇస్తామంటే ఈ సోమరులకి దీవెనలు రావండి. సోమరులకి దీవెనలు రావు. అందుకే సామెత గ్రంథంలో ఏమంటాడు జ్ఞాని సొలొమోను, ఈ చీమను చూసి నేర్చుకోమంటున్నాడు. చిన్న జీవి అండి అది. చీమ చిన్న జీవి. ఎంత ఉంటుందమ్మా? చిన్న జీవి. కానీ అది చూడు ఏం చేసేది, అవి 6 నెలలు కష్టపడతాయి అంట. ఎందుకంటే వర్షాకాలం వస్తే అది ఎక్కడ వర్షం పోతే కొట్టకపోతాయో మాకు తిండి ఉండదని ఎక్కడో అడుగునకి దాచి పెట్టుకుంటది. సోమరితనం ఉన్న వాళ్ళు వర్ధిల్లరు. దేవుని కొరకు దేవుడిచ్చిన తలంతును నువ్వు బూడ్చి పెడితే ఇక్కడ దేవుడు అదే అంటాడు, సోమరి అయిన చెడ్డ దాసుడా. తలంతును దాచిపెట్టే వాళ్ళు ఎవరంట? వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ? నేను చెప్పట్లేదు అమ్ము, నా మీద మీరు గురపడ చూడగాకండి. ఎవరు చెబుతున్నారమ్మా? దేవుడు చెబుతున్నాడు. నేను కాదు చెప్పేది.
దేవుడు అన్నాడు, సోమరువైన చెడ్డ దాసుడా, నేను విత్తువాడిన చోట కొయ్యవాడిన స్థలం చోట పంట కూర్చువాడిని నువ్వు ఇరుగుదుగా. అట్లయితే నువ్వు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండదు. వాళ్ళు కనీసం వడ్డీ అని ఇచ్చేవాళ్ళుగా. ఎవరైనా వడ్డీకి ఇస్తే ఆ వడ్డీ అని వచ్చేది కదా. వాళ్ళేమో వ్యాపారాలు చేసి 5 తలాంతుల్ని 10 చేస్తే, ఇప్పుడు 2 ఇచ్చిన ఆయన 4 చేస్తే, 1 ఇచ్చిన వాడు మాత్రం ఏం చేయలేవు. వీడు ఎలాంటి వాడంట? సోమరి వాడు. అంటే లేజితనం. ఒక పక్క మనం దేవుడు పని చేస్తే మన దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతారండి. ఇప్పుడు సంఘంలో రాను పని అంటూ నాకు ఏదైనా ఉంటుందా చెప్పండి? ఎందుకంటే నేను నేర్చుకున్నాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి యేసు బిడ్డగా మారిపోయానో అప్పుడే దేవుని పని చేయటానికి నేను సిద్ధపడి ఉన్నాను. ఏ పనైనా కానీ, ఊడ్చే పని, పొద్దున నవీన్ లేటుగా వచ్చి ఓడవలేదా? ఇంద్రబాబు నీతో పాటు నేను ఓడవలేనా? ఊడ్స్తాను, పట్లేస్తాను, కుర్చీలు తుడుస్తాను, ఇక్కడ ప్రార్థన చేస్తాను, పాటలు పాడతాను, వాక్యం చెప్తాను. ఇన్ని పనులు దేవుడి కొరకు శక్తి వంచన లేకుండా పనిచేసటమే మన సామర్థ్యంను గుర్తు చేసుకోవటం అండి. దేవుడి కొరకు నువ్వు నీ సామర్థ్యాన్ని ఉపయోగించాలి. నేనేం చేయాలి? అది వీడియో చేయాలా? ఇదిగో కార్యక్రమం అవుతుంది, దేవునికి మహిమకరంగా వీడియోని పోస్ట్ చేయాలా? ఇందాక రాత్రి మా పాస్టర్ గారి దగ్గరికి పోతే ఆ సంఘ సభ్యుడు ఆరాధన క్రమం రాస్తున్నట్ట. ఎవరెవరికి ప్రార్థన రాయాలి, వాళ్ళు ఫోన్ చేసి, అయ్యా నేను ప్రార్థన వెలిగించాను అంటే సంఘ కాపరికి ఏం పని ఉండదు. వచ్చి నిలబడి వాక్యం చెప్పాలి, వెళ్ళిపోతా ఉంటాడు. కానీ ఇక్కడ అన్నీ నేనే, పాట పాడటం నేనే, ఏమ్మా వాయిద్యాలు కొట్టుకోవటం, కంచెలు కొట్టుకోవటం నేనే, ప్రార్థన చేసుకోవటం నేనే, అన్నీ నేనే. మీరు యేసుక్రీస్తు రక్తంలో అడగబడిన వాడు కదా? యేసుక్రీస్తు కొరకు సమర్పించుకున్నవారు కదా? మీరు నిలబడాలి, దేవుని కొరకు నేను వాడబడాలి, నా శక్తి వంచన లేకుండా నేను పని చేయాలి, నేను సోమరితనంగా ఉండకూడదు అని ఆలోచన చేసుకోరా? దేవుని కొరకు అమ్మ, దేవుని కొరకు. ఈరోజు ఇలా ఉంటారా చెప్పండి? శుక్రవారము మనకి చర్చి యానివర్సరీ ఉంది. అందరూ ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వాలి. వస్తే కదా నేను ఏమైనా పనులు ఇవ్వటానికి. అంటే ఏంటి? వాళ్ళు సోమరితనం అంటే దురాశ కూడా అనుకోవచ్చు. దేవుళ్ళు ఎదగటం వాళ్ళకి ఇష్టం లేదేమో మరి. కానీ దేవుళ్ళు ఎదుగుతుంటే మనకి ఏ కష్టం రాదమ్మా. మన దేవుని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. దేవుని కొరకు వాడబడండి అంతే. ఈ చెడ్డదాసుడు ఏం చేస్తున్నాడంట? అయితే 28 చూసిన, ఆ తలంతులు వాని ఎదురు నుండి తీసివేసి 10 తలంతులు కలవానికి ఇయ్యడి. ఎవరికి ఇస్తాడంట? నీ తలంతులు తీసేసి మళ్ళీ ఆ 10 తలంతులకి ఇచ్చాడే వానికి ఇయ్యడి. ఈ ఒక తలంతు కూడా, నీకున్న తలంతు కూడా తీసేస్తాడు. ఏం ఉపయోగం ఉండదు. ఆరోగ్యం ఇస్తేనే మనం ఏమైనా చేయగలం అమ్మా. ఆరోగ్యం తీసేస్తే దేవుడు ఏమైనా చేయగలమా? తెలీదు. ఆరోగ్యం మనము ధనం సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి. ఎవరంటారు? దేవుని సొమ్ముని దొంగిలించి కాదు సంపాదించుకోవాల్సింది అమ్మా. దేవుని సొమ్ము దొంగిలించి కాదు సంపాదించుకోవాల్సింది. దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇచ్చి, నువ్వు అప్పుడు దేవుడి వైపు చూసి కష్టపడు, నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. చెప్తున్నా కదా, మన ఆరోగ్యం ఉన్నంత కాలం ఏదైనా చేయగలం. ఆరోగ్యం పోతే ఏమి చేయలేం. మన దీని స్థితిలోకి వెళ్ళిపోతా ఉంటాం. కనుక ఏం చేయమంటారు? ఆ తలంతులు వానికి ఎద్దు నుండి తీసివేసి 10 తలంతులు గల వానికి ఇయ్యుడి. కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతని సమృద్ధి కలిగిను. లేని వాని ఎద్దు నుండి వానికి ఏం చేస్తాడంట? కలిగింది. ఇక్కడ కింద లైన్లోకి వెళ్ళిపోతే మనం ఒకసారి ఆయనకి శిక్ష కూడా వేస్తాడు చూడండి. ఎందుకంటే దేవుడిచ్చిన పని చేయనందుకు భయంకరమైన శిక్షకు గురి చేస్తాడు. 30 వచ్చిన 25-30 30 చదవనమ్మా. ఏందమ్మా చదవ. మత్తయి సువార్త 25వ అధ్యాయం 30 వచ్చిన అంటున్నా, మరియు పనికిమాలిన ఆ దాసుని ఎలపటి చీకటిలోనికి త్రోసివేయడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికి త్రోసివేయమంటాడు? చీకటిలోనికి, ఎలపటికి. ఇంకా వాడు అనవసరం.
అందుకే ఇంత కుర్చీలు ఖాళీగా ఉండటానికి ఏంటంటే వాళ్ళందరినీ నెట్టేశారు. వాళ్ళందరూ పరలోకంలో వెళ్ళలేరు. గ్యారంటీకి చెప్తున్నానండి. ఆత్మీయంగా ఎదగలేకపోతే, ఆత్మ జీవితం లేకపోతే, దేవుని మోసం చేసిన వారుగా ఉంటే, నా ఆలయము మీరు పాడు చేసినట్లా మిమ్మల్ని నేను పాడు చేస్తాను. సీరియస్. దేవుని ఆలయమును మీరు పాడు చేసినప్పుడు నేను ఎలా పాడు చేస్తున్నానండి? నేను రేకులు పీక్కుని పోతున్నానా? గోడలు ఏమైనా పీక్కుని కోల్చకొచ్చి పోతున్నాను అనుకోవద్దు. మీరు గోడలు కోల్చాల్సిన పడలేదు, రేకులు పగలగొట్టాల్సిన పడలేదు. మీకు ఇచ్చిన తలంతును మీరు వాడకపడకపోతే దేవుడు చీకట్లు అంటే నరకంలో వేస్తా అంటున్నాడండి. ఆ దాసుని ఎక్కడ వేస్తా అంటున్నాడు? నరకంలో వేయండి. వీడు చెడ్డ దాసుడు. నేను ఇచ్చిన తలంతని ఇదిగో వినియోగించుకోలేకపోయాడు. నేను ఇచ్చిన రక్షణ నిలబెట్టుకోలేకపోయాడు. నేను ఇచ్చిన కాపుదలను నిలబెట్టుకోలేకపోయాడు. ఎందుకంటే నేను ఇచ్చిన ఆ తలంతనే ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. కాబట్టి ఏది నిలవదు ఆయన. అందుకే ఈ దాసుని తీసుకెళ్లి చీకటి కొట్టులో పడేయండి, చీకట్లో పడేయమని చెప్పి త్రోసివేడి. అక్కడ ఏముంటాయంట? ఏడుపును, పండ్ల కొరగటియో సామర్థ్యం. ఇప్పుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు నేను దేవుళ్ళు వాడబడాలి దేవుని కొరకు. పోయిన బుధవారము మా పాస్టర్ గారు కుటుంబ ప్రార్థన పెట్టుకున్నట. నన్ను కూడా పిలవాలనుకున్నట. కానీ మా సంఘంలో కుటుంబ ప్రార్థన బుధవారం ఉంటాయి కదా, పాపం వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయటం. కానీ కుటుంబ ప్రార్థన లేదు పోయిన బుధవారం. వచ్చే బుధవారం కూడా ఉండదు, ఇంకా వచ్చే పైసు బుధవారం కూడా ఉండదు. ఎందుకంటే మనం అంత ఆశగా, అంత సామర్థ్యంతో కలిగి ఉన్నాం కదా. అందుకని మన సంఘంలో తట్టుకోలేకపోతున్నాం. ప్రార్థన మీద ప్రార్థన పెట్టి అలిపొచ్చేసి అలసిపోయి సొలసిపోతున్నాం. కుటుంబ ప్రార్థనలు కూడా పెట్టను. ఎందుకంటే ఎవరికైతే ఆశ ఉందో వాళ్ళు కంపల్సరీగా నేను పెట్టుకుంటానంటేనే పెడతాను తప్ప నేను బలవంతంగా పెట్టి కూడా ఉపయోగం అనిపించలేదు. ఆ తలంతి, నీకు ఇచ్చిన తలంతి ఏ విధంగా దేవుళ్ళు వాడబడుతున్నావు? బాధ అనిపిస్తుంది. ఒక బాధ తప్ప, వేదన తప్ప ఏముంటున్నా. దేవుని ఆత్మ దుఃఖపరచకూడదు అని చెప్పినప్పుడు మనం ఏం చేస్తున్నాడు? ఆయన ఆత్మనే బాధ పెడుతున్నాం. ఏమ్మా పాపం నాతో పాటు ఫస్ట్లో వచ్చిన సహోదరులు కూడా బాధపడ్డారు. కూర్చుని ఇంకా వీళ్ళు రాలేదని. కొంతమంది మొత్తానికి మానేశారు అనుకోండి. కనీసం నెలకొక్కసారి కూడా సంఘం చూడలేదు కొంతమంది. అయితే ఏమనుకోవాలి? సరే, ఏదైనప్పటికీ ఇచ్చిన తలంతుల్ని మనం చూడండి. బిలాము ఎవరికైనా తెలుసా? బిలాము తెలుసు కదా. బిలాము ఏమయ్యాడు? ఇశ్రాయేలు ప్రజల్ని ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడ్డారంట, దీవిస్తే. బాలాకు ఏం చేసిందంటే, అయ్యా నువ్వు ఆశీర్వదించబడితే ఇశ్రాయేలు ప్రజలు అంటే బిలాముకున్న ప్రవక్త అయినా కానీ బాలాకు డబ్బులకి అమ్ముడుపోయి దేవుని బిడ్డను శపించాలని చూశాడు. ఎంత ఘోరమైన పని! అంటే అనుకున్న సామర్థ్యం ఏమైంది? పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఇదిగో లంచం తీసుకున్నాడో ప్రార్థన కొరకు. ఈరోజు చాలా మంది ప్రార్థన కొరకు డబ్బులు అడుగుతున్నారు. అడిగోలేరా? చేయండి. కొంతమంది పెద్ద పాస్టర్లు ఉన్నారు. అయ్యా మా కుటుంబం గురించి ప్రార్థించే 10,000, ఇల్లు దర్శించాలంటే 20,000 అంట. నీ ఫ్రీగా దర్శిస్తా అంటున్నా కానీ రావద్దురా బాబు, నువ్వు మా టైం వేస్ట్ అంటున్నా. ప్రార్థన చేస్తే 10,000 అండి, స్వస్థత ప్రార్థన చేస్తే. కానీ ఇక్కడ ఫ్రీగా ప్రార్థన పెడుతున్నా కానీ మాకొద్దు అన్నట్టుగా ఉన్నారు. బిలాం ఏం చేశాడు? ఆ ప్రవక్త దేవుని బిడ్డలు ఆశీర్వదిస్తే, అంటే ఆయన సామర్థ్యము ఎలాగా, ఆయన ప్రార్థన శక్తి ఎలాంటిది అంట? ఆశీర్వదించబడితే ఆశీర్వదించబడతారు, శపిస్తే శపించబడతారంట. కానీ అలాంటి బిలాము బాలాకు డబ్బులు ఇచ్చి ఇశ్రాయేలు ప్రజలను శపించు, వాళ్ళు నాశనం అయిపోవాలని చెప్పించు, వాళ్ళు పాడైపోవాలని చెప్పి. అందుకే దైవజనుడు నోట చెప్పించే మాటలు రాకూడదండి, బాధపడే మాటలు రాకూడదు, దుఃఖపడే దైవజనుడి మాట ఏదైతే అది జరుగుతూ ఉంటాయి. కనుక దేవుని బిడ్డలైన మనము అలా ఉండకూడదు. చూడండి, ఇస్కరియోతు యూదా అతనికి కూడా సామర్థ్యం కలిగిన వాడే కదమ్మా. అందుకే ఆయన్ని యేసయ్య ఏం చేశాడు? ట్రెజరర్గా పెట్టాడు. యాకోబు అంటే
అది మన డబ్బులు దాచే ఆ వ్యక్తి, డబ్బులు ఖర్చు పెట్టాలన్నా తీసుకోవాలన్నా యూదాన్ని, ఇస్కరియోతు యూదాన్ని, అతను కూడా సామర్థ్యం కానీ నిలబెట్టుకోలేదు. కానీ చిన్న బాలుడు దావీదు అతనున్న సామర్థ్యము కొలది ఏం చేశాడు? గొలియాతును పడగొట్టేశాడు. ఆ శక్తి నీకు ఉంది. పాపం గిలాద్యు న్యాయాధిపతి గ్రంథంలో చూస్తే గిద్యోను ఏం చేశాడు? మిద్యానీలకు భయపడి ఆయన ఏం చేశాడు? ముస్తకి వృక్షము కింద దాక్కొని గోధుమలు దులుపుకుంటున్నాడు. కానీ దేవుడు వచ్చి అన్నాడు, బలాజ్యుడా, పరాక్రమ కల బలాజ్యుడా, నీ శక్తి నీకు తెలియకపోవచ్చేమో, దేవుడికి తెలుసు, కానీ నీ శక్తి నువ్వు దాచుకుంటున్నావు, గుర్తెరగట్లే నీ శక్తి. దేవుడు కొరకు వాడబడని ఆసక్తి ఉంటే నువ్వు వాడబడతావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని కొరకు నువ్వు వాడబడాలి. నీకు ఇచ్చిన తలంతు సంఘములు ఏదైనా కానీ అన్ని ఎవరు మాట్లాడతారు? నీకు ఇచ్చిన ఆ తలంతు ఏదైనా కానీ, నాకు ఏది రాదనుకున్నప్పుడు ఇదిగో ఊడ్చే పని ఉంది, ఇక్కడ ఊడ్చే తలంతులు లేవా? కడిగే తలంతులు లేదా? చేసే తలంతులు లేదా? కనుక ప్రతి ఒక్కరు దయచేసి జ్ఞాపకం చేసుకొని దేవుడు ఏర్పాటు చేసుకున్న చిత్తములో మీరుండి దేవుని సామర్థ్యము నీకు ఇచ్చినప్పుడు ఆ సామర్థ్యాన్ని బట్టి నువ్వు ఎదుగు, దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. ఉన్నతమైన దీవులు నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే కదా ప్రభు అయిన దేవుడు తన శక్తి కొలది, సామర్థ్యము కొలది ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన మరణం పొందుకొని మనం రక్షించాడు. దేవుడు ఈ మాట దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన తల ఉంచుకున్నట్టు నా వాక్యాన్ని బట్టి మా దేవా, మా ప్రభువా, నీ బంగారు పాదాలకు వందనాలు. నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఇదిగోనైనా మరి సంఘము అయ్యా అభివృద్ధి కావాలంటే ఒకరి వల్ల కాదు నాయనా. శరీరంలో ఎన్ని భాగాలు ఉన్నాయి, అన్ని భాగాలు కలిసి పనిచేస్తేనే అయ్యా శరీరము అది